నమస్తే, వెల్కమ్ టు భారతీ టీవీ. నేను బాపయ్య. ఆపరేషన్ హర్మూజ్ పేరుతోటి వేట మొదలుపెట్టింది అమెరికా. అసలు దీన్ని వేట అనాలా, ఆట అనాలా? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. అమెరికా ఉన్నట్టుండి ఎందుకు ఆపరేషన్ హర్మూజ్ని చేపట్టింది? ఆపరేషన్ హర్మూజ్ చేపట్టడం వల్ల అమెరికాకు వచ్చే లాభం ఏంటి? అసలు ఈ ఆపరేషన్ హర్మూజ్ వల్ల అమెరికాకి ఎక్కువ లాభమా, లేకపోతే ప్రపంచ దేశాలకి ఎక్కువ లాభమా? ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియో ద్వారా తెలియచేస్తాను. ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో ఇక మనం చెప్పుకున్నట్టు ఆపరేషన్ హర్మూజ్ని అమెరికా చేపట్టింది. హర్మూజ్ జలసంధిని మూసివేసి ప్రపంచాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది ఇరాన్. హర్మూజ్ను హస్తగతం చేసుకుని నౌకల రాకపోకలను యథాతథం చేయాలని భావిస్తోంది అమెరికా. అందుకనే హర్మూజ్ వద్ద ప్రత్యేకమైన ఆపరేషన్ని చేపట్టిందని చెప్పాలి. యుద్ధ విమానాలను మోహరించి ఇరాన్ను మట్టి కరిపిస్తోంది అమెరికా. ఇరాన్ యుద్ధ నౌకలు, బోట్లని టార్గెట్ చేయడానికి తక్కువ ఎత్తులో ఎగరగలిగే యుద్ధ విమానాలను రంగంలోకి దించింది అగ్రదేశం. ఇవి ఇరాన్ మోహరించిన క్షిపణులు, లాంచర్లు, డ్రోన్లని టార్గెట్ చేస్తాయట. ముఖ్యంగా అపాచీ అటాక్ హెలికాప్టర్స్ విమానాలను కూడా రంగంలోకి దించింది. కొన్ని రకమైన యుద్ధ విమానాలు ఉంటాయి కదా, వాటిని కూడా రంగంలోకి దించింది అమెరికా. మొత్తం మీద ఇరాన్ నుండి హర్మూజ్ని స్వాధీనం చేసుకోవడానికి ఒక వారం పాటు సమయం పడుతుంది అంటున్నారు. అయితే మనం చెప్పుకున్నాం కదా, హర్మూజ్ని స్వాధీనం చేసుకోవాలని అమెరికా ఎందుకు ప్రయత్నిస్తుంది? ఇది అమెరికాకి లాభమా, లేకపోతే అమెరికా ఇతర దేశాలకి లాభం చేకూర్చడానికి ప్రయత్నం చేస్తుందంటే ముమ్మాటికి అమెరికాకే ఎక్కువ లాభం చేకూరుస్తుంది. ఇతర దేశాలు కూడా హర్మూజ్ని మూసివేయటం వల్ల ఇబ్బంది పడుతున్నమాట వాస్తవమే, కానీ ఎక్కువ శాతం అమెరికాకే లాభం ఈ ఆపరేషన్ హర్మూజ్ వల్ల. ఎందుకని అంటే హర్మూజ్ మూసివేయటం వల్ల ఇంధన కొరత ఎక్కువగా ఏర్పడింది అమెరికాలో. చమురు ధరలు కూడా ఎగబాకుతున్నాయి పైకి. $119 వెళ్ళింది ఇప్పుడు చమురు ధర అమెరికాలో. హర్మూజ్ క్లియరెన్స్ కోసం అమెరికా భారీ స్థాయిలో ఆయుధాలను కూడా సమకూర్చుకుంటుంది. A-10 విమానాలను కూడా ఇప్పటికే సిద్ధం చేసింది. ఇవి హర్మూజ్ పై, అంటే A-10 విమానాలు హర్మూజ్ పై అతి తక్కువ ఎత్తులో ఎగురుతూ శత్రు లక్ష్యాలని తుడిచిపెట్టేస్తాయట. A-10 యుద్ధ విమానాలు దక్షిణ తీర ప్రాంతంలోని ఇరాన్ ఫాస్ట్ అటాక్ క్రాఫ్ట్లను టార్గెట్ చేసుకుని వర్క్ స్టార్ట్ చేసేసాయట ఇప్పటికే. ఈ విషయాన్ని అమెరికా అధికారులే చెప్తున్నారు. ఇక ఈ ఆపరేషన్లో అమెరికా మిత్ర దేశాలు కూడా పాలు పంచుకుంటున్నాయట. అయితే కొన్ని గోప్యత విషయాల వల్ల ఆ దేశాల పేర్లు మాత్రం బయట పెట్టము అని వాళ్ళు అంటున్నారు. కొన్నాళ్ల క్రితమే A-10 అపాచీ హెలికాప్టర్స్ రంగంలోకి దిగాయని కూడా వాళ్ళు చెప్తున్నారు. అమెరికాలోని ఉన్నతాధికారులు ఏమంటున్నారంటే ఇంకా వీటికి తోడుగా ఫైటర్ జెట్స్ని కూడా రంగంలోకి దించాం, అవి కూడా పనిచేస్తున్నాయని చెప్తున్నారు. ఇప్పటి వరకు 120 ఇరాన్ నౌకలను పేల్చేసినట్టుగా అమెరికా రక్షణ మంత్రి వెల్లడించారు. ప్రస్తుతం అమెరికా A-10 విమానాలు జోర్డాన్ కేంద్రంగా ఉన్నాయి. గతంలో వీటిని ఐసిస్ పై కూడా కొన్ని ఆపరేషన్స్ కోసం వాడారట. అంటే ఎంత సమర్థమైన యుద్ధ విమానాలు ఇవి అనేది మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే 2200 మంది అమెరికా మెరైన్ కమాండోలు ఇరాన్ యుద్ధంలో పాల్గొనేందుకు స్టార్ట్ అయిపోయారు. వీరిని ఇరాన్ దక్షిణ తీర ప్రాంతంలోని ద్వీపాలను స్వాధీనం చేసుకోవడానికి మోహరిస్తున్నారు. హర్మూజ్ జలసంధిపై పట్టు సాధించాలంటే ముందుగా దక్షిణ తీర ప్రాంతంలోని ద్వీపాలను స్వాధీనం చేసుకుంటే ఆపరేషన్ హర్మూజ్ చాలా తేలికగా ఉంటుందన్నది వ్యూహంగా కనిపిస్తుంది. మొత్తం మీద ఆపరేషన్ హర్మూజ్ కంప్లీట్ అయితే ఎక్కువగా లాభం పొందేది అమెరికా అయితే, ఆ తరువాత ప్రపంచంలోని 20% దేశాలు కూడా లాభం పొందుతాయి. ఎందుకని అంటే ప్రపంచంలోని 20% దేశాలకి సంబంధించిన ఆయిల్ ట్యాంకర్లు, గ్యాస్ ట్యాంకర్లు ఈ హర్మూజ్ జలసంధి నుంచే ప్రయాణం సాగించాలి. మన భారతదేశాన్నే తీసుకోండి. ఈ హర్మూజ్ జలసంధిని మూసేసిన తరువాత మనం ఈ క్రూడ్ ఆయిల్ని తెప్పించుకోవడానికి ఎంత ఇబ్బంది పడుతున్నాం, అలాగే LPG, LNG గ్యాస్ ట్యాంకర్స్ని తెప్పించుకోవడానికి ఎంత ఇబ్బంది పడుతున్నాం అనేది మన కళ్ళారా మనం చూస్తున్నాం. అలాగే గ్యాస్ క్రైసిస్ కూడా వస్తుందేమో అని చెప్పేసి, LPG గ్యాస్ క్రైసిస్ వస్తుందేమో, డొమెస్టిక్ LPG గ్యాస్ క్రైసిస్ ఇప్పటి వరకు రాకపోయినా కమర్షియల్ LPG గ్యాస్ క్రైసిస్ రావటం వల్ల భారతదేశంలో ఎన్ని చిన్న స్థాయి హోటల్స్ మూసివేయబడ్డాయి, అలాగే 5 స్టార్ హోటల్స్ ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవడానికి ఎంత ఇబ్బంది పడుతున్నాయి అనేది కూడా మన కళ్ళారా మనం చూస్తున్నాం. అలాగే డొమెస్టిక్ LPG గ్యాస్కి ఇప్పటివరకు ఇబ్బంది రాకుండా మన భారత ప్రభుత్వం కూడా ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కుంటుంది. కాబట్టి ఈ హర్మూజ్ జలసంధి ఓపెన్ అవ్వటం వల్ల, లేకపోతే యథాతథంగా ఇదివరకు రోజుల్లో ఎలా పనిచేస్తుందో అలా పనిచేయడం వల్ల భారతదేశానికి కూడా లాభమే, అందులో ఎటువంటి డౌట్ కూడా లేదు.
సో ఇప్పటివరకైతే భారతదేశం ఏం చేస్తుంది, రష్యా నుంచి ఆయిల్ని కొనుగోలు చేస్తూ దాన్ని ఇతర మార్గాల గుండా తీసుకొస్తుంది. ఇతర మార్గాల నుంచి రావటం వల్ల ఆ ప్రయాణించే ఈ ఆయిల్ ట్యాంకర్ల నౌకలు ప్రయాణించే దూరం పెరగటం వల్ల అది ఆయిల్ మీద కూడా ధరని పెంచే విషయంలో ప్రభావం చూపిస్తుందంటలో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి హర్ముజ్ క్లియరెన్స్ అనేది మన భారతదేశానికి ఇంపార్టెంటే, అలాగే ప్రపంచంలోని మిగతా దేశాలకి కూడా చాలా ఇంపార్టెంట్. ఏది ఏమైనప్పటికీ హర్ముజ్ జలసంధిని ఇరాన్ క్లోజ్ చేసి పెట్టి మిగతా దేశాలని ఇబ్బంది పెడదామనుకోవడం మాత్రం సరైన నిర్ణయం కాదు అని చెప్పేసి కూడా అంటున్నారు. అయితే ఈ వార్ ఇంతటితోటి, అంటే హర్ముజ్ జలసంధిని స్వాధీనం చేసుకోవడంతో ఈ యుద్ధం ఇంతటితోటి ముగుస్తుందా, లేకపోతే ఈ యుద్ధం ఇంకా పెద్దదవుతుందా, పెద్దదైతే థర్డ్ వరల్డ్ వార్కి దారితీస్తుందా అని చెప్పేసి కొంతమందిలో ఆందోళనలు కూడా ఎక్కువ అవుతున్నాయి. సో మరి ఏం జరుగుతుంది ఏంటి, ముందుగా మనం అనుకున్నట్టుగా ఒక వారం పాటు అంతా సజావుగా జరిగితే, ఈ ఆపరేషన్ హర్ముజ్ అన్నదాన్ని అమెరికా చేపట్టింది కదా, అదంతా కూడా అనుకున్నది అనుకున్నట్టుగా సజావుగా జరిగిపోతే హర్ముజ్ జలసంధి అమెరికా సొంతం అయితే గనక మొత్తం అంతా సజావుగా సాగిపోతుందా, ఇంతకు ముందులాగే నౌకల ప్రయాణం అంతా కూడా సాఫీగా సాగుతుందా, మనకి కూడా గ్యాస్కి ఆయిల్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఫ్రీగా మూవ్ అవుతుందా మన దేశం కూడా ఇంతకు ముందులాగే అని తెలియాలంటే ఒక వారం పాటు మాత్రం ఆగి తీరాల్సిందే. మరి ఏం జరుగుతుంది ఏంటి అనేది తెలియాలంటే వేచి చూద్దాం. మీరు కూడా ఏమనుకుంటున్నారు, ఈ ఆపరేషన్ హర్ముజ్ సవ్యంగా సజావుగా సాగుతుంది అనుకుంటున్నారా, లేకపోతే అమెరికా ఈ యుద్ధంలో ఏదైతే ఈ ఆపరేషన్ హర్ముజ్ చేపట్టిందో దాంట్లో ఫెయిల్ అవుతుంది అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.